హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉంది ప్రోగ్రామ్ అనేది చూద్దామండి. 16వ తారీఖు 5వ నెల 2025. ఈరోజు శుక్రవారం ఎలా ఉందని చూద్దాం. అదేవిధంగా రేపు ఉదయం 17వ తారీఖు 5వ నెల శనివారం రోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ కూడా చెప్పుకోవడం జరుగుతుందండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దాం రండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణ పక్షం, శుక్రవారం, చతుర్థి, అలా మూలా నక్షత్రం. ఈరోజు సాయంత్రం సంకష్ట చతుర్థి ఉంది. శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వస్తేనే చాలా విశేషమైన రోజండి. మూలా నక్షత్రం అంటేనే చాలామందిలో ఒక ఆందోళన అనేది ఉంటుంది. కానీ అది ఏ పాదంలో పుడితే ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. 1వ పాదంలో పుట్టిన వారికి తండ్రికి దోషం ఉంటుంది. 2వ పాదంలో తల్లికి, 3వ పాదంలో ఐశ్వర్యం కలుగుతుంది. అదే 4వ పాదంలో జన్మించిన వారికి అయితే అత్యంత శుభదాయం. ఇలా 4 పాదాలలో జన్మించిన వారికి ఈ రకంగా ఉంటుంది. ఈ పరిహారాలని మనము 11 నెలల లోపటినే చూయించుకొని పుట్టిన తర్వాత పరిహారం అనేది చేయించుకోవాలండి. దోషం ఉన్న వారికి తల్లికి కానీ తండ్రికి కానీ. ఈరోజు సరస్వతి జన్మించిన నక్షత్రం మూలా నక్షత్రం అంటేనే. అదేవిధంగా హనుమంతుడు కూడా జన్మించిన నక్షత్రం. ఇలా శుక్రవారము చతుర్దశి రెండు కలిసి వస్తే దానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతి అంటేనే సుఖానికి అధిపతి. ఇలా కలిసి రావడం వల్ల స్త్రీతత్వము ఎక్కువగా ఉంటుంది. అంటే లక్ష్మీ రోజు అంటారు దీన్ని. తిథి నక్షత్రము ఎటు చూసినా లక్ష్మికి అనుకూలంగా ఉంది కాబట్టి సాయంత్రం మళ్ళీ ఈరోజు శుక్ర నక్షత్రము ఉంది కాబట్టి లక్ష్మీ గణపతులను పూజించాలి. ఇలా లక్ష్మీ గణపతులను పూజించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మంత్రబలంలో జపించాల్సిన మంత్రం ఓం లక్ష్మీ గణపతయే నమః, ఓం లక్ష్మీ గణపతయే నమః, ఓం లక్ష్మీ గణపతయే నమః అనే మంత్రాన్ని ఈరోజు అంతా కూడా కుదిరితే జపిస్తూనే ఉండండి. కుదిరితే 108 సార్లు కూడా జపించుకోండి. ఇలా జపించడం వల్ల చదువులో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రగతి, మొహంలో తేజస్సు, కళ్ళల్లో కాంతి, ఆర్థికంగా ఏదైనా మనం పనిచేస్తున్నాం అనుకోండి దాంట్లో అభివృద్ధి అనేది కలుగుతుంది. చదువులో విద్యలో అనుకూలం కాబట్టి వాక్ సిద్ధి కూడా కలుగుతుంది. ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి కుదిరితే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. అదేవిధంగా ఈరోజు సంకష్ట చతుర్దశి ఉంది కాబట్టి ఈ రోజంతా జపించినా కూడా చాలా మంచిదని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయంలో మనము సూర్యుడు అస్తమించే సమయంలో గోర్లు అనేవి అసలే కట్ చేసుకోకూడదంట అండి. స్నానం కూడా చేయకూడదంట. ఎప్పుడైనా గోర్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉదయాన్నే లేచిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత స్నానాన్ని చేయాలంట. అలా సూర్యాస్తమయ సమయంలో గోర్లని కట్ చేయడం కానీ స్నానం అనేది చేయడం వల్ల మనలో ఉన్న శక్తి బలము అనేది క్షీణిస్తుందంట. అదృష్టం అనేది కూడా క్షీణిస్తుందంట. ఆ టైంలో అసుర శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందంట. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మనలోనే ఉత్పన్నం అవుతాయంట. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మనం తీసేసుకొని, నెగిటివ్ థాట్స్ అంటే మనకి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు, చెడు ఆలోచనలు అలాంటివి అనేవి బాగా వస్తాయంట. మనం అలాంటి వాటిని ఆకర్షించుకుంటామంట. కాబట్టి సూర్యాస్తమయ సమయంలో ఎలాంటి సమయంలో కానీ గోర్లు కట్ చేయడం కానీ స్నానం ఆచరించడం కానీ చేయకూడదంట. ఒకవేళ మీరు గోర్లు కట్ చేసుకోవాలంటే ఉదయాన్నే ఎందుకు కట్ చేసుకోవాలంటే సూర్యోదయ సమయంలో గోర్లు కట్ చేసుకుంటే చాలా సూర్యుడు ఎలా అభివృద్ధి చెందే దశలో ఉంటాడు. అలాగే మనకి కూడా అదృష్టం అనేది ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది, దారిద్రం అనేది దూరం అవుతుంది. కాబట్టి ఉదయాన్నే గోర్లు కట్ చేసుకున్న తర్వాత వెంబడే స్నానాన్ని ఆచరించాలి. ఎలాంటి సమయంలో కానీ సాయంత్రం వేళల్లో మాత్రము అసలు మనం గోర్లు కట్ చేసుకోకూడదంట. అదేవిధంగా స్నానం కూడా సూర్యాస్తమయ సమయంలో స్నానం అనేది అసలు ఆచరించకూడదండి. గుర్తుపెట్టుకొని ఇది సాంప్రదాయంలో మనకు తెలియజేయడం జరిగిందండి. ఇది ఫాలో కాండి. అదేవిధంగా రేపు ఉదయాన్నే ఆచరించవలసిన ఉదయం పూజ అండి. రేపు ఉదయాన్నే చాలా విశేషమైన రోజండి. శనివారము పంచమి.
కలిసి వస్తుంది. అదేవిధంగా శుక్ర నక్షత్రము ఉంది కాబట్టి శమి వృక్షానికి పూజించాలి. ఇది స్వయంగా పార్వతీదేవి శివునికి ఉపదేశం చేసిన పూజ. చాలా విశేషమైంది. ఎందుకు చేయాలి అంటే ఎవరు అయినా చాలా అపవాదాలతో బాధపడుతూ ఉంటారు కదా, నిందలు వేయడం అట్లా అపవాదాలతో బాధపడేవారు, శత్రు భయంతో వారి నుండి ఏదైనా మాకు ఆపద వస్తుంది అని భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు. అదేవిధంగా ఏదైనా బంధన యోగం ప్రాప్తిస్తుంటే, ఏదైనా కోర్టు కేసులు గొడవలతో చిక్కుకొని కోర్టు కేసులలో గొడవలతోటి చిక్కుకుపోయి ఉండి బయటికి పడకుండా ఉన్నప్పుడు అలాంటి వారు ఈ పూజని ఆచరించుకోండి. ఒక చెంబులో నీరు తీసుకోండి, దాంట్లో నువ్వుల నూనె కాస్తంత వేసేసి తర్వాత చిటికెడు నువ్వులు వేయాలి. ఆ తర్వాత ఒక శంకు పుష్పాన్ని వేయాలి. ఒకవేళ శంకు పుష్పం మీకు అందుబాటులో లేకుంటే స్ఫటిక పుష్పము వేయాలి. ఇవి ఏవి కూడా మీకు అందుబాటులో లేకుంటే వాసన రాని పుష్పాలు ఏవైనా ఉంటాయి కదా, అవైనా చెంబులో వేసేసి చేతిలో పట్టుకునే ఆ చెంబుని శని స్తోత్రము చదవాలి. నీలాంజనం సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం త్వం నమామి శనీశ్వరం అనే శ్లోకాన్ని చదువుకోండి. లేదంటే ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్నైనా చదవండి. ఇలా చదివి నమస్కారం చేసి శమి వృక్షం దగ్గరికి వెళ్ళి, అయ్యా శనీశ్వర, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ కాలంలో అర్జునుడికి గాంధీవం ఎలా ప్రాప్తించిందో అలా దారిద్ర్యం అనేది నా నుండి దూరం చెయ్యి, అదృష్టాన్ని ప్రాప్తించు అని వేడుకొని ఆ నీరుని చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఏదైనా సమస్యల నుండి బాధపడితే ఆ సమస్యల నుండి పరిష్కారం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము. ఈరోజు సంకష్ట చతుర్దశి కాబట్టి లక్ష్మీ గణపతి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే ఈ రోజంతా జపించాలండి. సాయంత్రము చాలా విశేషం ఉంది కాబట్టి లడ్డూను కానీ గుడాన్నాన్ని కానీ గణపతికి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత లక్ష్మీ గణపతి స్తోత్రం అనేది చదువుకోవాలి. లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. గణపతి రుణ విమోచక స్తోత్రం కూడా చదువుకోవాలి. అప్పుల బాధ నుండి బాధపడుతున్న వారు ఉంటారు కదా, అప్పుల బాధలు అనేవి తగ్గుతుంది. ఈరోజు సాయంత్రం పిల్లల కోసము ఇలాచి మాల తయారు చేసి గణపతికి సమర్పించి తెల్లటి పుష్పాలను సమర్పించుకోవాలి. అలాగే నైవేద్యంగా బెల్లాన్ని పెట్టాలి. అలాగే పెరుగును కూడా పెట్టాలి. ఈ రెండు పెట్టిన తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకు చంద్రుడు దర్శనం ఇస్తాడు కదా, ఆ చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించాలి. ఇలా స్వీకరించిన తర్వాతనే మళ్ళీ మనం ఏదైనా ఆహారాన్ని తినాలి. ఆ చంద్రుడి దర్శనం చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, దర్శనం చేసుకున్న తర్వాతనే నైవేద్యం తిని తర్వాతనే మీరు ఏదైనా ఆహారాన్ని తినాలి. ఈరోజు సంకష్ట చతుర్దశి పాటించే వారికి లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది, గణపతి అనుగ్రహం అనేది ఉంటుంది. ఈ ఇద్దరి అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది కాబట్టి కుదిరితే ఈరోజు సాయంత్రం ఈ యోగక్షేమాన్ని ఆచరించండి. మనకి సంకష్ట చతుర్దశి రోజు ఏమైనా సంకటాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ పూజని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.